5 రీసెంట్ బెస్ట్ ఓటీటీ మూవీస్. సో, ఓటీటీలో ఏం చూడాలని స్క్రోల్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు ఈ వీడియోలో ఒక 5 బెస్ట్ మూవీస్ మీకు రికమెండ్ చేయబోతున్నా. ఈ 5లో ఒక వెబ్ సిరీస్ ఉంటది. అండ్ ఆల్సో 2 సినిమాలు మాత్రం తెలుగులో లేవు. మరి ఇంకా లేట్ చేయకుండా సినిమాలేంటో చూద్దాం. నంబర్ 5 గ్రామ్ చికిత్సాలయ్. సెటరికల్ డ్రామా వెబ్ సిరీస్ ఇది. ఒకవేళ పంచాయత్ అనే సిరీస్ మీకు నచ్చుంటే డెఫినెట్గా ఈ సిరీస్ కూడా నచ్చుతుంది. సో, సిరీస్ స్టోరీ ఏంటంటే ప్రభాత్ ఢిల్లీలో డాక్టర్. సో, ఒకరోజు ఒక చిన్న విలేజ్లో ఉన్న హెల్త్ సెంటర్కి వస్తాడు. అక్కడ రోజులు గడుస్తూనే ఉంటాయి కానీ ఒక్క పేషెంట్ కూడా రాడు. అసలు పేషెంట్స్ అనేవాళ్ళు ఎందుకు రావట్లేదు, అసలు ఏం జరిగిందనే సిరీస్లో చూడాలి. మొత్తం 5 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ ఒక్కోటి క్లోజ్ టు 25 to 30 minutes అలా ఉంటుంది అంతే. సో ఈజీగా బింజ్ వాచ్ చేసేయచ్చు. సేమ్ ఈ సిరీస్ కూడా పంచాయత్ లాగానే అనిపిస్తుంది. చాలా రియలిస్టిక్గా న్యాచురల్గా ఉంటుంది. సిరీస్ చూస్తున్నంతసేపు పంచాయత్ వైపే వస్తుంది. బట్ విలేజ్లో ఉన్న క్యారెక్టర్స్ వల్ల ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. పెద్దగా ఏం ఆలోచించకుండా అలా సరదాగా టైంపాస్కి చూస్తే మాత్రం సిరీస్ ఎంగేజ్ చేస్తుంది. కానీ ఈ సిరీస్ మాత్రం ఓన్లీ హిందీలోనే ఉంది. మరి ఫ్యూచర్లో తెలుగు ఆడియో యాడ్ చేశారో లేదో చూడాలి. సిరీస్ అయితే ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. అండ్ సిరీస్లో ఎలాంటి మసాలా లేదో అందరూ హ్యాపీగా చూడొచ్చు. నంబర్ 4 ద డిప్లొమాట్. హిందీ సినిమా ఇది. యాక్షన్ హీరో జాన్ అబ్రహం మెయిన్ లీడ్గా చేశాడు. ఫస్ట్ టైం ఎలాంటి యాక్షన్ లేకుండా చాలా కొత్తగా కనిపించాడు దీంట్లో. సినిమా స్టోరీ ఏంటంటే ఉజ్మా అహ్మద్ ఒక ఇండియన్, కానీ పాకిస్తాన్లో ట్రాప్ అయిపోతుంది. సో ఇండియన్ ఎంబసీలో ఉన్న డిప్లొమాట్ జేపీ సింగ్ లీగల్గా ఉజ్మాని ఎలా ఇండియాకి తీసుకొచ్చాడనే సినిమాలో చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా రియల్గా జరిగిన స్టోరీతో తీశారు. అండ్ ఎక్కడ కూడా సినిమాటిక్గా కాకుండా చాలా హానెస్ట్గా రియలిస్టిక్గా తీశారు. అది నాకు చాలా బాగా నచ్చింది. జనరల్గా బాలీవుడ్లో ఎలా ఉంటుంది, ఏదైనా రియల్ స్టోరీ కానీ బయోపిక్ కానీ తీస్తే సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ తీసుకుంటారు. కానీ దీంట్లో అలా ఎక్కడ కనిపించలేదు నాకు. ఎక్కడ కూడా టైం వేస్ట్ అనేది ఉండదు. మంచి ఇంటెన్స్ డ్రామా ఉంటుంది. అసలు ఉజ్మాని ఇండియాకి ఎలా తీసుకొస్తారని చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తాం. రైటింగ్ కూడా ఆన్ పాయింట్ ఉంటుంది. సో సినిమా డెఫినెట్గా ఎంగేజ్ చేస్తుంది. అండ్ ఇది కూడా ఓన్లీ హిందీలోనే ఉంది. బట్ డెఫినెట్గా మస్ట్ వాచ్ సినిమా. సో నెట్ఫ్లిక్స్లో ఉంది, చూసేయండి. నంబర్ 3 గ్యాంగర్స్. సుందర్సి అండ్ వడివేలు గారు మెయిన్ లీడ్స్గా చేసిన తమిళ సినిమా ఇది. రీసెంట్గానే ఓటీటీలోకి వచ్చింది. అండ్ తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. సినిమా స్టోరీ ఏంటంటే సుజాత ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తుంటుంది. సో ఆ స్కూల్లో ఉన్న ఒక అమ్మాయి మిస్ అవుతుంది. పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది, కానీ పెద్దగా వర్క్ ఏమవ్వదు. సరిగ్గా అదే టైంలో ఆ స్కూల్కి పీటీ టీచర్ వస్తాడు. మరి ఆ మిస్సింగ్ కేసుకి మన హీరోకి లింక్ ఏంటనే సినిమాలో చూడాలి. సుందర్సి సినిమాలు చాలా రొటీన్గానే ఉంటాయి, కానీ కామెడీ బాగానే వర్కౌట్ అవుతుంది. తన సినిమాలో జానర్ ఏదైనా కానీ కామెడీ మాత్రం పక్కా ఉంటుంది. దీంట్లో కూడా అంతే. స్టోరీ మొత్తం రొటీన్గానే ఉంటుంది, బట్ కామెడీ పర్లేదు, బాగానే ఉంటుంది. ఎస్పెషల్లీ వడివేలు గారి కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా అలా సరదాగా వెళ్ళిపోతుంది, కానీ సెకండ్ హాఫ్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా బాగా సెట్ అయింది. సో లాజిక్స్ ఏం పట్టించుకోకుండా సినిమా చూడండి, హ్యాపీగా నవ్వుకుంటారు. సినిమా ప్రైమ్లో తెలుగులో ఉంది, చూసేయండి. నంబర్ 2 మరణమాస్. బసిల్ జోసెఫ్ మెయిన్ లీడ్గా చేసిన మలయాళం సినిమా ఇది. ఇంకా బసిల్ జోసెఫ్ ఉన్నాడంటే కామెడీ ఉండాల్సిందే. అయితే దీంట్లో కామెడీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే ఇది డార్క్ కామెడీ ఫిలిం కాబట్టి. సో స్టోరీ ఏంటంటే బస్సులో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. దాంట్లో ల్యూక్, అదే మన హీరో, అండ్ తన గర్ల్ ఫ్రెండ్, ఒక సైకో, ఇంకా బస్ డ్రైవర్ అండ్ కండక్టర్ ఉంటారు. అసలు ఏంటి ఆ ఇన్సిడెంట్ అనే సినిమాలో చూడాలి. స్టార్టింగ్ స్టోరీ సెటప్కి టైం పడుతుంది, అందువల్ల కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే స్టోరీ బస్సులోకి షిఫ్ట్ అవుతుందో అక్కడ నుండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మధ్యలో కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, బట్ నెక్స్ట్ ఏమవుతుందనేలా చూస్తాం సినిమాని. సినిమా అయితే అందరికి నచ్చదు. బసిల్ జోసెఫ్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు అండ్ డార్క్ కామెడీ సినిమాలు ఇష్టపడే వాళ్ళు మాత్రం పక్కా చూడండి. సో సినిమా సోనీ లీవ్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో కూడా. నంబర్ 1 అనగనగా. సుమంత్ మెయిన్ లీడ్గా కొంచెం గ్యాప్ తర్వాత చేసిన సినిమా ఇది. డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయింది. రెస్పాన్స్ అయితే సినిమాకి చాలా బాగా వచ్చింది. స్టోరీ ఏంటంటే వ్యాస్ ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచర్, కానీ తనకి ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ నచ్చదు. బట్టి పట్టి చదివించడం కాదు, కాన్సెప్ట్ అర్థం అవ్వాలనే తన ఫిలాసఫీ. సో ఒకరోజు తనే సొంతంగా స్కూల్ పెట్టాలని డిసైడ్ అవుతాడు. కానీ ఒక షాకింగ్ న్యూస్ వల్ల స్టోరీ మొత్తం టర్న్ అవుతుంది. ఏంటదనే సినిమాలో చూడాలి. అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలనే పాయింట్ని అడ్రస్ చేస్తూనే ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ని చాలా ఎమోషనల్గా చూపించారు. సినిమా నరేషన్ అయితే చాలా స్లోగా ఉంటుంది, బట్ ఇలాంటి సినిమాలు చాలా రేర్గా వస్తుంటాయి కాబట్టి చూస్తుంటాం. కానీ ఈ సినిమాలో ఉన్న మ్యాజిక్ ఏంటంటే సినిమా చూస్తున్నంతసేపు ఎమోషనల్ అవుతాం. అండ్ సుమంత్ యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఓవరాల్గా సినిమా అయితే స్లోగా ఉన్నా సరే ఎక్కడ బోర్ కొట్టదు. సో సినిమా ఈటీవీలో ఉంది, చూసేయండి. సో అంతే. ఇంకా నా ఒపీనియన్లో ఈ సినిమాలు మాత్రం బెస్ట్ అనిపించినాయి. మరి ఇవి కాకుండా మీకేమైనా బెస్ట్ అనిపిస్తే కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.